ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి గారి మరణము తెలంగాణ వాదానికి, తెలంగాణ ప్రాంతానికి, అదే రకంగా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా పెద్ద లోటు ఇది. వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. మధుసూదన్ రెడ్డి గారు మా గురువు గారు. పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఒక ప్రముఖమైనటువంటి విద్యావేత్త. ఎన్సైక్లోపీడియా అనేటువంటిది ఏదన్నా ఉన్నది పొలిటికల్ సైన్స్లో అంటే మధుసూదన్ రెడ్డి గారు ఎన్సైక్లోపీడియా. అంతర్జాతీయ సంబంధాల విషయంలో కానీ, యాన్షియంట్ ఇండియా గురించి కానీ, మెడివల్ ఇండియా గురించి కానీ, భారత ప్రభుత్వం రాజ్యాంగం పైన అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి గారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న టైంలో తెలంగాణ ప్రాంతాన్ని, గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులందరికీ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, తెలుగు మాట్లాడేటువంటి విద్యార్థుల గురించి అవిశ్రాంతంగా వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ మంచి కోసం, వాళ్ళు సబ్జెక్టులో కానీ లేకపోతే వివిధ రంగాలలో అభివృద్ధి చెందాలన్నటువంటి విధంగా మధుసూదన్ రెడ్డి గారు ఎల్లవేళలా ఆలోచించేటువంటి వ్యక్తి. దానితో పాటు తెలంగాణ వాదాన్ని చాలా బలంగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ఈరోజు మధుసూదన్ రెడ్డి గారు లేనటువంటి లోటు తెలంగాణకు డెఫినెట్గా పెద్ద లోపంగానే కనిపిస్తోంది, చాలా పెద్ద గ్యాప్గానే ఉంది. మధుసూదన్ రెడ్డి గారు పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా అధ్యక్షునిగా, రాజనీతిశాస్త్ర విభాగానికి 2 సార్లు అధ్యక్షునిగా, దాంతోపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రముఖమైనటువంటి కళాశాల అయితే ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా చాలా అనుభవం దాంతోపాటు డీన్గా కూడా ఉన్నారు, సోషల్ సైన్స్ డీన్గా కూడా అనుభవం గడించినటువంటి వ్యక్తి. ఏ టైంలో ఏ విషయం పైనైనా మాట్లాడగలిగేటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి మధుసూదన్ రెడ్డి గారు. ఈ తెలంగాణ యువతకు ముఖ్యంగా రాజనీతి శాస్త్రం లేక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వచ్చినటువంటి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులందరికీ ఒక అండగా, ఒక పెద్ద అండగా వాళ్ళందరికీ ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తి. అదే రకంగా విద్యార్థులందరినీ సరైనటువంటి మార్గంలో నడిపించి పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ను, విశ్వవిద్యాలయాన్ని సరైన మార్గంలో నడపడం కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రముఖ తెలంగాణవాది. ఈనాడు లేకపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. వారు లేనటువంటి లోటు పూరించడం అనేటువంటిది ఎవరితో జరిగేటువంటిది కాదు. జాతీయ స్థాయి నుంచి లోకల్ గ్రామీణ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు అనర్గళంగా అన్ని విషయాలపైన మాట్లాడగలిగేటువంటి వ్యక్తి, సరి అయినటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. వారి చెప్పినటువంటి దాన్ని మళ్ళీ కౌంటర్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఎవరికి ఏ సందర్భంలో కూడా లేనటువంటి విషయం మాకు అందరికీ తెలుసు. మేమందరం వారి లెక్చర్స్ గురించి ఎప్పుడు మధుసూదన్ రెడ్డి గారు క్లాస్ ఇస్తుందా, వెదర్ ఇట్ ఈజ్ చైనా, ఇంటర్నేషనల్ రిలేషన్స్, యాన్షియంట్ ఇండియా, కౌటిల్య, అర్థశాస్త్ర, మనుస్మృతి, ఇవన్నిటి గురించి చెప్పడానికి వారు చెప్పినంత అనర్గళంగా, వారు చెప్పినటువంటి క్రిస్టల్ క్లియర్గా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అర్థమయ్యేటువంటి విధంగా చెప్పినటువంటి వ్యక్తి మధుసూదన్ రెడ్డి గారు. మమ్మల్ని అందరినీ సరైన మార్గంలో నడిపించి మాకు ఈ స్థాయి రావడానికి కారకులైనటువంటి వ్యక్తి. ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయానికి ఒక మార్గదర్శకుడుగా, రాజనీతి శాస్త్రానికి జాతీయ స్థాయిలో ఒక ప్రముఖమైనటువంటి నాయకునిగా వెలిగినటువంటి వ్యక్తి మధుసూదన్ రెడ్డి గారు. ఇండియన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా వారు ఉన్నారు. ఇండియన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ కూడా కండోలెన్స్ మెసేజ్ పంపించింది. వారి తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఇండియన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్నాను. అది మా పొలిటికల్ సైన్స్ టీచర్స్ యొక్క ప్రొఫెషనల్ బాడీ. వారు నిన్ననే ఈ మెసేజ్ను పంపగానే వాళ్ళు కూడా కండోలెన్స్ మెసేజ్ పంపించారు. ఇండియన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ కూడా మధుసూదన్ రెడ్డి గారు లేనటువంటి లోటు పెద్ద లోటుగా భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వారికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ